ఏటీఎంలో మనం వెళ్ళి 150 ఎంటర్ చేసి క్యాష్ విత్‌డ్రా చేయడానికి ట్రై చేస్తే క్యాష్ వస్తుందా అండి? రాదు. ఎందుకు? అక్కడ ఒక కండిషన్ ఉంటుంది. మీరు 100 మల్టిపుల్స్‌లో మీరు అమౌంట్‌ని ఎంటర్ చేయాలి. మరి అట్లనే మనం కూడా మన ప్రార్థన కూడా దేవునికి ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. అది ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. నువ్వు ఒక తప్పు చేస్తూ ఇంకా ఆ తప్పులోనే బ్రతుకుతూ, ఆ పాపంలోనే బ్రతుకుతూ, ఇంకా ఆ పాపాన్ని కంటిన్యూ చేస్తూ దేవుని దగ్గరికెళ్ళి నేను ఈ తప్పు చేశాను క్షమించు, అయినా నన్ను నేను చేసిన పనుల్లో దీవించు అంటే అది అవుతుందా? అవదు. ఎందుకు? అది దేవుడు పెట్టిన నియమం అది. నీవు మొదటిగా ప్రార్థించినప్పుడే ఆయన్ను మొదటిగా స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో, దేన్ని బట్టి ఆయన ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని నీవు స్తుతించాలి. రెండవదిగా ఆయన మన జీవితంలో చేసిన కార్యములు బట్టి, మన జీవితంలో చేసిన అద్భుతములు బట్టి, మన జీవితంలో మనల్ని తప్పించిన పరిస్థితులను బట్టి, మనకు ఆపదలు వచ్చినప్పుడు ఆయన ఎలా తప్పించాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించాలి. మరి ఆ తర్వాత మనము ఆ పెటిషన్స్‌లోకి వెళ్ళాలి. ఆ పెటిషన్స్ ఎలా ఉండాలి అంటే అవి దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నాశనం అయిపోవాలనో, లేకపోతే నాకు ఇంత డబ్బు ₹1,00,00,000 ఒకేసారి వచ్చేయాలనో, లేకపోతే మన స్వార్థం కొరకు అడిగితే మనకు అవి రావు. కానీ దేవుని మహిమార్థమై ఆయన చిత్తంలో మనం ఏది అడుగుతామో అది మనకు అనుగ్రహింపబడుతుందని బైబిల్లో ఉంటుంది. అయితే మనము అడిగినప్పుడు సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు. సెల్ఫిష్నెస్ అనేది ఉంటే దేవుడు మన మొర ఆలకించడు. నీవు ఒక తప్పు గురించి దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు ఆ తప్పు నువ్వు మరలా చేయకూడదు. అలా చెయ్యని పక్షంలోనే దేవుడు మన మొర ఆలకిస్తాడు. అంతేకాని నీవు హ్యాబిచువల్గా ఆ సిన్ చేసేస్తూ దేవుని దగ్గర క్షమాపణ కోరేసి మరలా అదే సిన్లో బ్రతికేస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు అలాంటి ప్రార్థనని అంగీకరించడు. నీవు ఎప్పుడైతే నిజంగా ఆ పాపాన్ని వదిలిపెట్టి అయితే ఆ అడిక్షన్ నిన్ను వదిలిపోవట్లేదు, నువ్వు ఎంత ట్రై చేస్తున్నా అది నీకు ఒక అడిక్షన్గా ఉన్నప్పుడు దేవుని సహాయం నువ్వు పొందినప్పుడు నువ్వు ఖచ్చితంగా పొందుతావు. కానీ నీకు నీవుగా వాలంటరీగా ఆ సిన్ చేస్తున్నప్పుడు మాత్రం దేవుడు కూడా దానికి ఏమి చేయలేడు. ముందు మనలో డిసిప్లిన్ ఉండాలి, మనలో డిటర్మినేషన్ ఉండాలి. అప్పుడు దేవుడు ఆయన కలగజేసుకునే దేవుడు. ఇంకా మనం ప్రార్థించినప్పుడు ఇంకా జరగట్లేదే అనుకున్నప్పుడు దేవునితో మనము కొంచెం మనం టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు తెలియచేస్తాడు, నీవు ఎందుకు ఈ కార్యం నీ జీవితంలో జరగట్లేదు, నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ ఎందుకు రావట్లేదు, ఒక బ్లెస్సింగ్ ఎందుకు ఆగిపోయింది, ఒక కార్యం ఎందుకు ఆగిపోయింది, నీవు ఎలా ఉన్నావనేది ఆయన నీకు తెలియజేస్తాడు. దానికి నీవు చేయవలసింది దేవునితో సమయం గడపడం, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని వినడం. ఇవన్నీ చేసినప్పుడు మనలో ఏమైనా లోపం ఉందా, మనం ఇంకా చేయవలసింది ఏమైనా ఉందా, మనం డిసిప్లిన్డ్గా ఉండాల్సిన అవసరం ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ఏది చేసినా ఒక సుంకరి వలె మనము ఇతరులను నిందిస్తూ మనము రైచియస్గా కనిపించాలని చూడకూడదు. కానీ దేవుణ్ణి నిజంగా మెప్పించేవారిగా విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి జవాబు పొందుకుంటాము. పరిశుద్ధతతో మనం ఉన్నప్పుడు మన ప్రార్థనకి జవాబు పొందుకుంటాము. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు జవాబు పొందుకుంటాము. ఆయన ప్రార్థిస్తే ఆయన తప్పక మన జీవితంలో కార్యాలు చేస్తాడు. కనుక దేవుని మీద నమ్మకం పెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్.